నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దసరా యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి. అంటే దసరా అనగానే దేవీ నవరాత్రులు, అమ్మవారిని ఈ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి సేవించి తరిస్తూ ఉంటారు భక్తులంతా. ముఖ్యంగా గణపతి నవరాత్రులు ఏ విధంగా అయితే మనం వినాయకుడిని పెట్టి పూజ చేస్తారో అదేవిధంగా చాలామంది ఎక్కువ మంది అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేసి దేవీ నవరాత్రులు నిర్వర్తిస్తూ ఉంటారు. అనేక విధాలుగా పూజిస్తుంటారు. ముఖ్యంగా అమ్మవారిని పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శక్తి స్వరూపంగా. దసరా అనగానే మనకేం తెలుసు? మనకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, అందరికీ తెలిసినటువంటి విషయం మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుని అమ్మవారు ఆ రోజున సంహరించడం వల్ల అది విజయదశమి. అంటే ఆ రోజున మనం దసరా రోజున ఏం భావిస్తాం? చెడు పైన మంచి విజయం సాధించినటువంటి పర్వదినంగా భావించి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. మనందరికీ తెలిసింది. అలాగే మహాభారత కాలంలో కనుక చూసుకున్నట్లయితే పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద పెట్టి ఆ జమ్మి చెట్టుకి నమస్కరించి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి విజయాన్ని సాధించారు వాళ్ళు. అంచేత ఆ జమ్మి చెట్టును కూడా మనము భక్తి శ్రద్ధలతో దసరా రోజున పూజిస్తూ ఉంటాం. ఆ జమ్మి చెట్టు ప్రదక్షిణ చేస్తూ ఒక మంత్రాన్ని కూడా మనం పఠిస్తూ ప్రదక్షిణ చేస్తాం. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మోత్సవాలు ఇక్కడ. అంటే మనకు తెలిసినటువంటి ఈ దసరా, మనకు తెలిసినటువంటి దసరా ఏంటి? మహిషాసుర మర్దిని. అంటే దేవీ నవరాత్రుల గురించి మనకు తెలుసు. దసరా అంటే అమ్మవారిని పూజించడం. అమ్మవారు మహిషాసురుడిని సంహరించినటువంటి దినం, పర్వదినంగా మనం పూజిస్తుంటాం. కానీ ఈ దసరాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, విశిష్టత ఏదో ఒకటి ఉంది, గొప్పతనం ఉంది. అది ఏ పురాణంలోనో ఏ ఇతిహాసాల్లోనూ ఉండవచ్చు. అది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. చెబితే అందరికీ మనం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేవీ నవరాత్రులు, ఈ నవరాత్రులు కాకుండా ఈ దసరాకి అమ్మవారు కూడా దసరా రోజునే విజయం ఎందుకు సాధించారంటే దానికి ఏదో ఒక ప్రాముఖ్యత, విశిష్టత ఉంది అన్నమాట. దసరాకి అంత ప్రాముఖ్యత ఏదో ఉంది, మనకు తెలియనటువంటి ప్రాముఖ్యత ఏదో ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. వేద పండితులు, బ్రహ్మశ్రీలు, ఎవరైనా బ్రహ్మజ్ఞానులు ఎవరైనా ఉంటే తెలియజేస్తారని చిన్న ఆశ మనకి. మన వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా దసరా నవరాత్రుల్లోనే చేస్తున్నారు. అంటే సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారికి దసరా సందర్భంగా ఉత్సవాలను నిర్వహించారు కాబట్టి, బ్రహ్మచేత ఉత్సవాలు నిర్వహించబడ్డాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు అన్నాం. స్వామివారికి అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ముక్కోటి ఏకాదశి. ఆ ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ప్రతి స్వామివారి భక్తులు కోరుకుంటారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో కూడా స్వామివారి భక్తులంతా బ్రహ్మోత్సవాలను వీక్షించి స్వామివారిని దర్శించి ఆనందిస్తారు. దర్శనం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి గురించి. అలాగే సద్గురు సాయినాథుడు, సాయి భక్తుల నమ్మకం, విశ్వాసం ఏంటంటే సద్గురు సాయినాథుడు ఆయన అవతరించింది ఒక మానవ రూపం ధరించి ఒక ఫకీరుగా వచ్చారు. కానీ సాయి భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే అది దత్తాత్రేయుడి యొక్క 5వ అవతారమని, షిరిడి సాయినాథుడి యొక్క అవతారమని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆయన మొట్టమొదటి అవతారం దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, పిఠాపురం. 2వ అవతారం గాన్గాపురం శ్రీ నృసింహ సరస్వతి. 3వ అవతారం మాణిక్య ప్రభు, మాణిక్యనగర్. 4వ అవతారం స్వామి సమర్థ, అక్కల్కోట్. 5వ అవతారమే షిరిడి సాయినాథుని యొక్క అవతారమని సాయి భక్తుల యొక్క నమ్మకము, విశ్వాసం. అటువంటి సద్గురు సాయినాథుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి ఎంచుకున్నటువంటి పర్వదినము దసరా రోజే. అంటే తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి తనను ఎవరైతే నమ్మకంతోనూ, విశ్వాసంతోనూ, భక్తితోనూ పూజిస్తున్నారో తన భక్తులను ఎల్లవేళలా కాపాడటానికి, అనుగ్రహించడానికి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ రూపం ధరించినటువంటి పర్వదినము దసరా రోజు. అది ఎప్పుడు 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:05 సాయినాథుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పర్వదినము దసరా రోజు. అంటే అమ్మవారు విజయం సాధించింది దసరా రోజే. వెంకటేశ్వర స్వామి వారికి కూడా బ్రహ్మోత్సవాలు
దసరా నవరాత్రులనే నిర్వర్తిస్తున్నారు. సద్గురు సాయినాథుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి ఎంచుకున్నటువంటి పర్వదినము దసరాని. అంటే దసరాకి మనకు తెలియనటువంటి ప్రాముఖ్యత, విశిష్టత, గొప్పతనం ఏదో ఒకటి ఉంది. వీటన్నిటినీ కనుక ఆలోచించినప్పుడు నాకు కలిగినటువంటి భావాన్ని మీకు చెప్తున్నా. ఈ భక్తులంతా కూడా మీ ఇష్ట దైవం ఎవరైనా సరే, అమ్మవారి భక్తులైనా, వెంకటేశ్వర స్వామి భక్తులైనా, సాయి భక్తులైనా, ఆంజనేయ స్వామి భక్తులైనా, పరమేశ్వరుడు ఈశ్వర భక్తులైనా సరే, ఎవరైనా సరే, అయ్యప్ప భక్తులైనా ఎవరైనా సరే, ఈ పర్వదినం ఏదైతే ఉందో ఈ దసరా రోజున మన ఇష్ట దైవాన్ని అంటే మీ ఇష్టదైవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, మీ ఇష్టదైవం మన ఇష్టదైవం యొక్క అనుగ్రహము త్వరగా లభించడానికి దైవం ఎంచుకున్నటువంటి పర్వదినము దసరా అని నా భావం. అంచేత భక్తులంతా కూడా మీ ఇష్టదైవాలని, మన ఇష్టదైవాలని ఆ రోజున పూజించి తరిస్తారని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ, అమ్మవారి అనుగ్రహము, వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహము, ఆ ఈశ్వరానుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ మీ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.